తెలంగాణ రాష్ట్రంలో ఆటో యూనియన్ జేఏసీ నాన్ పొలిటికల్ మంద రవికుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులు కట్టా రామ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఓనర్లు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఎలాంటి ఆందోళన చేయకుండా రవాణా బంద్కు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో యూనియన్ జేఏసీ నాన్ పొలిటికల్ మంద రవి కుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులు కట్టా రామ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఓనర్లు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఎలాంటి ఆందోళనలు చేయకుండా రవాణా బంద్కు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోలు బంద్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం చేపట్టడం వల్ల కొన్ని వేల ఆటో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి చోటు చేసుకుందని, ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా కోల్పోవడం జరిగిందని అధ్యక్షులు తెలియజేశారు. ఇప్పటి వరకు 65 మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగిందని కంటతడి పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కూడా ఇంతటి దుస్థితి ఏ పరిస్థితుల్లో ఉన్నామా అని ఆటో డ్రైవర్లు వాపోయారు. రవాణా శాఖ మంత్రి సంవత్సరానికి ఒక్కో ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదని తెలిపారు. మీరు ఇచ్చే ఆ 15,000 రూపాయల పథకం నెలకు 1,250 రూపాయల, రోజుకు 41 రూపాయి. ఇంత పెద్ద మొత్తాన్ని ఏ బ్యాంకులో దాచుకోవాలో మాకు అర్థమయ్యే పరిస్థితి లేదని, మీరిచ్చే 41 రూపాయలతో కుటుంబంలో ఎంతమందిని పోషించాలో కూడా అర్థమయ్యే విధంగా లేదని స్పష్టం చేశారు. అయ్యా, దయచేసి ఆ 15,000 రూపాయల పథకం మాకు వద్దు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయవలసిందిగా కోరారు. సవాల్ విసురుతున్న ఆటో డ్రైవర్స్, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లలో ఆటో డ్రైవర్ లేనిదే సంపూర్ణం కాలేదని, రాబోయే ఎలక్షన్లో ఆటో డ్రైవర్ల సత్తా చూపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షులు కట్టా రామ్ కుమార్, జనరల్ సెక్రటరీ సాయిన్ రాజం, ముఖ్య సలహాదారులు బండారి శ్రీనివాస్, బొద్దున సతీష్, కిడ్డు కమిటీ సభ్యులు గొర్ల అఖిల్, ఉయ్యాల సమ్మయ్య, గోపి, మల్లేష్, కిషోర్, తాండూరు మండలం నుండి కమిటీ సభ్యులు బండి రామచందర్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి చంద్రశేఖర్, ఆటో డ్రైవర్లు, ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల బంధు అని తెలియజేయడం జరిగింది. మా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంద రవికుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా మంచిర్యాల జిల్లా జేఏసీ అధ్యక్షులుగా అనే కట్టా రామ్ కుమార్ను బంధు పిలుపునివ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా బంద్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం పూర్తిగా బంద్కు మద్దతు ఇచ్చి బంధు పెట్టినందుకు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిసెంబర్ 9న ఆటో డ్రైవర్ల మీద పెట్టుబెట్టింది. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాన్ని పోషించుకోలేక, అదేవిధంగా ఫైనాన్సులు కట్టలేక, ఫైనాన్సుల వారి అక్రమ ఇబ్బందులకు పిల్లల ఫీజులు కట్టలేక, ఒక పూట తిండి తినలేక, ఇంటి కిరాయి కట్టలేక ఉపాధి కోల్పోయి ఆటో కార్మికులు ఈరోజు 62 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినా ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల సమస్యలు కనబడటం లేదు. కావున ఇకనైనా గుర్తించి మీరు ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న పొలిటికల్ జేఏసీలు అంతా ఒక్కటై బంధు పిలుపునిచ్చినామని చెప్పింది. ఈరోజు ఆ జేఏసీలు ఎటువైనాయి? ఈరోజు నాన్ పొలిటికల్ జేఏసీ బంధు పిలుపు పాటిస్తున్నాం. మాకు రాజకీయంగా అవసరం లేదు, మాకు రాజకీయ రంగు పూయాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న ఆటో డ్రైవర్లు ఆకలితోటి రోడ్డు మీదకి వచ్చి బంధు పిలుపులు, ధర్నా కార్యక్రమాలు చేస్తే, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేస్తే వారు ఏం చెప్పిందంటే ఇది టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తారని చెప్పి మాట్లాడిళ్ళు. ఆటో డ్రైవర్లకు టీఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఇవన్నీ కనబడవు. ఆటో డ్రైవర్ల ఐక్యత ఒకటే కనబడుతుంది. ఆటో డ్రైవర్ల దగ్గర ఐక్యత లేదనుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో మీరే చూసుకోండి, ఐక్యత ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది. మాకైతే ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా డిమాండ్లు పరిష్కరించకపోతే చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టించి వారి కుటుంబాన్ని ఆదుకోకపోతే మేము
రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలు సరిపోయినాయి. ఇక మేము కూడా కళ్ళు తెరిచినాం. మా ఆటో డ్రైవర్లు అంతా ఒకటైతాం. ఎవరు చెప్పినా వారి మాటలు వినదలుచుకోలే. ఆటో డ్రైవర్ల సమస్యలకు ఆటో డ్రైవర్లే పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బంద్ను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క జిల్లాలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఐక్యత